డాక్టర్ పి సత్యనారాయణ రెడ్డి గారు ఇలా చెబుతున్నారు. రాజకీయ ఒత్తిడుల కారణంగా కర్నూలులో దంత వైద్యులుగా పనిచేస్తున్న వీరిని 1995లో తిరుపతికి బదిలీ చేశారు. ఈ బదిలీని వ్యతిరేకిస్తూ వీరు ట్రిబ్యునల్లో కేసు వేసి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. తర్వాత 1999లో రాజీనామా పత్రం సమర్పించి శ్రీ నాంపల్లి బాబా గారిని మొదటిసారిగా దర్శించారు. అనంతర కాలంలో వీరి రాజీనామాను అంగీకరించమని ఎన్నోసార్లు దరఖాస్తు చేసినా డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోకపోగా 2007వ సంవత్సరంలో వీరు రిటైర్ అయ్యారు. పింఛన్ కోసం దరఖాస్తు చేయగా 1995 నుండి 2007 వరకు వీరు పనిచేయని కాలాన్ని మాత్రమే సర్వీసులో లేనట్టుగా ప్రకటించి 1995 వరకు పింఛన్ మంజూరు అయింది. ఇది చాలా అరుదైన సంఘటన. ఎందువలన అంటే వారితో పాటు రాజీనామా చేసిన అనేక మంది డాక్టర్లను సర్వీసు నుండి తొలగించిన వీరికి సంబంధించిన ఫైలుపై వీరు రిటైర్ అయ్యేటంత వరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడం ఆ సద్గురు కృప తప్ప మరొకటి కాదు. దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర.